మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు ఆవులయ్య, గిద్దలూరు పట్టణ నివాసిని. పామరుపల్లి నుంచి గిద్దలూరుకి 3 కిలోమీటర్ల మేర దారి అంతా గుంతలమయం, కంకర లేచిపోయి అక్కడి నుంచి ప్రయాణికులు రావాలన్నా నిత్యము భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి పెయింటర్లు, చిన్న పని కూలి చేసుకునే వాళ్ళు నిత్యం టౌన్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది టౌన్లో భాగంగానే 16వ వార్డుగా ఉంటుంది. 3 కిలోమీటర్ల మేర రోడ్డు అంతా గుంతలు, కంకర రాళ్ళంతా లేచిపోయింది. అయితే 15 ఏళ్ల క్రితం ఇది నా బోర్డు నిధుల నుంచి తార్ రోడ్డు నిర్మించారు. ఇప్పుడు అన్ని చోట్ల దాదాపు 35-40 దాకా గుంతలు ఉంటాయి. గుంతలు పడి అంత కంకర లేచిపోయి బరగొట్టడం, జారి కింద పడడం, అదేవిధంగా బండ్లు కూడా పంచర్లు అవుతున్నాయి. ఇవాళ రోజు పని చేసుకొని బతికేటువంటి కూలీలు టౌన్కి వచ్చి మార్గ మధ్యలో ఆగిపోయేసరికి పంచర్లు కావడం, టయానికి పనికి పోలేకపోవడం, ఆ పంచర్ మళ్ళీ 100 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇలా అంటే వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయంలో బండ్ల రిపేర్లకు, పంచర్లకు వాటికే ఖర్చు పెట్టుకుంటారు. రెండోది వేళ ఏదన్నా అనారోగ్య పాలయ్యి ఆటో పిలుచుకొని పోవాలన్నా కూడా ఆటో డ్రైవర్లు సుముఖం చేయరు. అందరికీ బండ్లు ఉండవు కదా, సుముఖం వ్యక్తం చేయట్లేదు. ఒకవేళ పిలుచుకున్న 300 రూపాయలు, 3 కిలోమీటర్లకు 300 రూపాయలు బాడిగ అడుగుతున్నారు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా రోడ్డు శుభ్రంగా ఉన్నదనుకో, రోడ్డు బాగుంది కదా, దగ్గరే కదా పాదం అని చెప్పేసి ఆటో డ్రైవర్ అని కూడా సిద్ధపడతారు. ఇది లేని పరిస్థితుల్లో బలంతాన ఎక్కువ ఆటో బాడిగ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకని పాలకులు, అధికారులు స్పందించి ఏదైతే గిద్దలూరు నుంచి పామురుపల్లెకు ఉన్నటువంటి 3 కిలోమీటర్ల మేర రోడ్డు ఉంటుందో దానిని నిర్మించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. వర్షాకాలం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నైట్ పూట బండ్లు ఆగిపోయి అక్కడే బండ్లు పెట్టుకోవాలి, ఇబ్బంది అవుతా ఉంది. అందుకని రోడ్డును రిపేర్ చేయాలని చెప్పేసి కోరుతాం. దాని ద్వారా ఏంటంటే విష సర్పాలు కూడా ఆ రూట్ అమ్మటి తిరిగే అవకాశం ఉంది. మొన్న ఏరే మిత్రుడు బండి మీద పోతా ఉంటే పెద్ద దాదాపు 15 అడుగుల వెడల్పు పొడవున ఉన్నటువంటి పాము కూడా కనపడింది. దాని ద్వారా అతను కూడా భయం వేసి బండి కింద పడేసి వెనక్కి ఉరికేశాడు. ఆ సమయంలో అట్లా ఇబ్బందులు వస్తాయి. అందుకని రోడ్డు ఉన్నదనుకోండి సప్పన స్పీడ్గా పోవడం రావడం కూడా జరుగుతూ ఉంది. రోడ్డు శుభ్రంగా ఉన్నప్పుడు ఏమైనా ఉన్నాయా రోడ్డు మీద అనే విషయం కూడా కనపడుతుంది. కాబట్టి గుంతలమయమైన రోడ్డు కూడా అక్కడక్కడ చెక్ డ్యామ్, ఈ మన వంతెనలు కూడా కొంచెం రోడ్డుకు సంబంధించిన నీళ్లు కాలువలు నక్కలవాగా ఉంటుంది. దాని ద్వారా కూడా అక్కడక్కడ రోడ్డు సిమెంట్ వేసిన చోట చీలిపోయింది. అందుకని దాని వంతెనలు కూడా ఎత్తు లేపాలి. ఎత్తు లేపితే కింద నీళ్లు కూడా వెళ్ళిపోతాయి. రోడ్డుకు నీళ్లు నిలవలేకుండా ఉన్నప్పుడు రోడ్డు కూడా దెబ్బతింది. అందుకని ఆ పద్ధతిలో రోడ్డు చేయాలి, నిర్మించాలి. గుంతలన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.